ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 47వ అధ్యాయం 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజయున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రభునందు ప్రియమైన వారులారా, కోరాహు కుమారులు రాసిన కీర్తనగా ఉంది ఇది. ఇక్కడ చూస్తే ఏమంటున్నాడు? దేవుడు సర్వభూమికి రాజయున్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ఎంత గొప్ప మాట ఇది! మనకెంతో అతిశయమైన మాట ఇది. ఎందుకంటే మనం ఈనాడు యేసుక్రీస్తు ప్రభువును విశ్వసించి ఆయన యొద్ద మన పాపాలు ఒప్పుకొని ఆయన కల్వరి సిల్వర్ రక్తంతో మనం కడగబడి ఆయనను ఆరాధిస్తూ ఆయనను పూజిస్తూ ఆయన సహవాసంలో కొనసాగుతున్న మనము ఎంత ధన్యులం కదా. ఏమంటున్నాడంటే దేవుడు సర్వభూమికి రాజయ్యున్నాడు. ఈ మాట ఎంత విచిత్రం! జస్ట్ నేను ప్రార్థన చేసే దేవుడు, లేకుంటే నీవు ప్రార్థన చేసే దేవుడు, నీవు ఆరాధించే దేవుడు, నేను ఆరాధించే దేవుడు, మన ప్రతి సమస్య చెప్పుకునే ఈ దేవుడు సర్వభూమికి రాజు అంట. ఎంత అత్యున్నతంగా ఉంది ఆయన యొక్క స్థాయి. మనం ఏం చెప్పుకుంటామంటే, మనకు తెలిసిన వాళ్ళు ఒక ఎమ్మెల్యే అయితే, లేకపోతే ఒక సర్పంచ్ అయితే, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, జెడ్పీటీసీ ఏదన్నా ఒక స్థాయిలో ఉంటే వాళ్ళ గురించి మా మా బంధువినే అని ఆయన గురించి ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఆయన మా బంధువు తెలుసా అని అవసరం లేకుండా చెప్పుకుంటాం. లేకుంటే మన కాలనీలో, మన ఊర్లో ఒక ఎమ్మెల్యే ఉంటే ఎవరైనా కలిసినప్పుడల్లా పలాని ఎమ్మెల్యే మా ఊరాయనే తెలుసా, లేకుంటే పలాని జెడ్పీటీసీ మా ఊరాయనే తెలుసా, లేకుంటే పలాని ఎంపీటీసీ మా కులస్తుడు, లేకుంటే మాకు చెందినవాడు, మా బంధువు, లేకుంటే ఆయన ఇల్లు మా ఇల్లు పక్కనే, ఇట్లా ఎన్నోసార్లు వాళ్ళతో పోల్చుకొని చూస్తుంటాం. కానీ ఈ మాట ఎంత విచిత్రం కదా. సర్వభూమికి రాజైన దేవుడు నీ దేవుడు, నా దేవుడు, ఈ సర్వ సృష్టికర్త అయిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు, మన రక్షకుడు. ఆ మాట ఎంత ఘనంగా, ఎంత అతిశయంతో ఉంది, ఎంత ఆనందించి ఉప్పొంగేటట్టుగా ఉంది ఆ మాట. అందుకే కోరాహు కుమారులు చెప్తున్న మాట, మనం అంగీకరించిన దేవుడు, మనం విశ్వసించే దేవుడు సర్వభూమికి రాజు. ఈ మాట చెప్తుంటేనే ఒక ఉల్లాసం. అది మనం ఎరిగినామా? అసలు అది మనం గమనించుకోవాల్సిన విషయం. మన దేవుడు సర్వభూమికి రాజు అనే విషయం మనం ఎరిగితే మనం ఆనందపడతాం. లేదు అందరిలాగానే ఏదో ఉన్నాడు మా దేవుడులే, ఆదివారం నాడు పోయినప్పుడే దేవుడులే, లేకుంటే బైబిల్ చదివినప్పుడే దేవుడులే అనుకుంటే మనం ఆనందించలేం. అయితే దేవుడు కోరుకున్నది ఏంటంటే, ఆయన సర్వభూమికి రాజు అయిన విషయం మనం ఎరిగి రమ్యముగా కీర్తనలు పాడాలని కోరుతున్నాడు. ఆయనను పొగడాలా, ఆయనను ఆరాధన చేయాలా, ఆయనకు స్తుతి కృతజ్ఞత మనం చెల్లించే వారమై ఉండాలని దేవుని యొక్క కోరిక. ఆ గొప్ప రాజు నిన్ను పరిపాలిస్తున్నాడనే విషయం ఎరగాల. మనకు తెలియదు, కానీ మనం పరలోకం పోయినాక తెలుస్తుంది మనకి ఎన్ని ప్రమాదాల నుంచి మనల్ని విడిపించినాడో, ఎన్ని కరువుల నుంచి మనల్ని విడిపించినాడో, ఎన్ని భయముల నుండి ఆయన విడిపించినాడో. ఈనాడు అన్నం లేకుండా ఎంతమంది లేరు, ఎన్ని దేశాలు లేవు, సరి అయిన వస్త్రాలు లేక ఎన్ని ప్రాంతాలు లేవు, సరి అయిన వాతావరణము అందక, వాతావరణ పరిస్థితులు అనుకూలపరచక వరదలతోని, సునామీలతోని, తుఫాన్లతోని ఎంతోమంది కొట్టుకుపోతలేరు. ఎన్ని పరిస్థితులు ఉన్నాయి సమాజంలో, భూమి మీద. ఆ భూమి మీద రాజైన దేవుడు మనలను, నిన్ను నన్ను ఎంత భద్రపరిచి, ఇంత అన్ని రకాలుగా మనకు సంరక్షకుడుగా ఉండి, మనకు ఆకలైనప్పుడు అన్నము, వస్త్రములు, నివాసయోగ్యమైన గృహాలు, ఆయనను బైబిల్ చదువుకోవడానికి మనకు ఇంట్లో వెలుతురిచ్చి, బైబిల్ ఇచ్చి, మనకు సహవాసం ఇచ్చి, సంఘం ఇచ్చి, సేవకులనిచ్చి, పరిచారకులనిచ్చి, ఇంత చేసిన దేవుని మనం ఆరాధన చేయకుంటే ఎట్లా? రమ్యముగా కీర్తనలు పాడాలని దేవుడు కోరుతున్నాడు. ఉదయకాలం ప్రభుని ఆరాధించడానికి వచ్చే మనము, ప్రభు దినంలో మనం ఆరాధించడానికే మందిరానికి వెళ్ళే మనము రమ్యముగా కీర్తనలు హృదయమార పాడి ఆయనను మహిమపరచాలని దేవుని యొక్క కోరిక. ఉదయకాలం అట్లున్నామా లేమా? ఆయన నీకు రాజు అయినాడా లేదా? ఆయన సిలువ నీడకు నువ్వు వచ్చినావా లేదా? ఈ క్షణమే వచ్చి ఆ రమ్యమైన కీర్తనల్లో పాడి ఆయనను మహిమపరిచి ఆశీర్వాదాలు, ఆయనను మహిమపరిస్తే ఆయన వదిలేయడు,
ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వాదాలు పొందాలని దేవుని యొక్క కోరిక. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా నువ్వు దేవుడని ఎరిగి నిన్ను కీర్తించినట్లు కృపనీయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.